సాగుతుంది ఈ బీసీ బంద్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అలాగే కరీంనగర్ నుంచి భాస్కర్ అందిస్తారు. ముందుగా వరంగల్ వెళ్దాం. గుడ్ మార్నింగ్ అరుణ్, అక్కడ బంద్ ఎట్లా కొనసాగుతుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఈరోజు మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, బంద్ పాటిస్తున్నారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఈ బంద్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచే బస్ డిపోలకి తమ నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేస్తూ తమ 42% చట్టసభలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని పార్టీల వర్గాలకు దీనికి మద్దతు తెలిపాయి. అందులో భాగంగా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో 9 డిపోలకు సంబంధించి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 9 డిపోల్లో దాదాపు 10,000 బస్సులు ప్రతిరోజు నిత్యం తిరుగుతాయి. 5 గంటలకే మొదటి ట్రిప్ బస్సు బయటకు వస్తుంది. కానీ ఏ బస్సులు కూడా బయటికి రాకుండా మొదట బంద్ ప్రభావం చూపించాలంటే బస్సులు బయటికి రాకుండా ఉంటే దాని ప్రభావం పనిచేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా బంద్ను పాల్గొనేలాగా బస్ డిపోల్లో ముందు చేశారు. దాంతో ఎవరు కూడా బయటికి రాకుండా పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులన్నీ కూడా బస్ డిపోలకే పరిమితమైన నేపథ్యంలో కంప్లీట్ గా బంద్ విజయవంతం చేసేలాగా అన్ని వర్గాలు దీంట్లో పాల్గొంటున్న నేపథ్యంలో షాపులు, విద్యా సంస్థలు అలాగే బస్సులను బంద్ చేసే నిర్వహణ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు ఈ బంద్లో ఎలాంటి నినాదం తీసుకోబోతున్నారనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నేతలతో పాటుగా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ బంద్లో అంటే ఏ డిమాండ్తో మీరు ఈ బంద్ పిలుపునిచ్చారు, ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు? ఇవాళ 60% ఉన్న బీసీలు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ 42% ఇస్తుందని ఆశ పెట్టింది. అది 100% సాధించే వరకు ఇవాళ కాంగ్రెస్ ఒప్పుకుంటుంది, మద్దతు ఇస్తున్నట్టుంది. బీజేపీ అంటుంది చోటాబాయ్ బడాబాయ్ ఇద్దరు కలిసి బీసీలకు న్యాయం చేసి 9వ షెడ్యూల్లో పెట్టి మేము కోరుకున్న 42% కాదు, మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందా మేము కోరుతున్నాం. అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది శాంతియుతంగా. మీరు చూస్తున్నారు ఇక్కడ డిపో, హన్మకొండ డిపోలో బస్సులన్నీ ఆపడం జరిగింది. దీనికి ఆర్టీసీ ఎంప్లాయీ కూడా సహకరించినది, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం తీరస్థాయికి చేరుతుంది. ఎవరెవరు ఈ బంద్లో పార్టిసిపేషన్ అవుతున్నారు, ఏ వర్గాలు ఇందులో పాల్గొంటాయి, బంద్లో ఏమేమి బంద్ చేయబోతున్నారు? సబ్బండ వర్గాలు అన్ని అందరు ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు ప్రజలందరూ ఈ రోజున బీసీ బిల్లు పాస్ కావాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా సహకరిస్తున్నారు. బస్సులు ఇప్పుడు అందరితో మాట్లాడొచ్చినా అన్న మాకు బస్సులు లేకున్నా బాధలేదు, కానీ మేమెంతో మనకంతా వాటా మాత్రం కావాలన్నా ఇప్పుడు కాంక రాకుంటే బరాబర్ ఇంకెప్పుడు కూడా రాదన్న అనే సంకల్పంతో ఉన్నారు. ఇట్లా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఏం చేసినా ఈ ఉద్యమం ఆగదు. తెలంగాణనే మెడల్ వంచి తెచ్చుకున్న తెలంగాణను ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాంక ఇది కాంక మేమెంతో మాకంతా వాటా రాకుండా కనుక ఇంకెప్పుడు కూడా రాదు ఇది. కాబట్టి ప్రజలు చైతన్యవంతమై ఉన్నారు. తప్పకుండా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా, 9వ షెడ్యూల్ అందులో చేర్చాలా, భారత రాజ్యాంగాన్ని సవరించాలా, బిల్లును పాస్ చేయాలా. 69% తమిళనాడుకి ఎట్టించిందో తెలంగాణ కూడా ఆ పరిస్థితి రావాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. ప్రజలు రేపటి నుంచి ఇంకా అన్ని రకరకాల ఉద్యమాలు ఉంటాయి. ఈరోజు ఓన్లీ సంపూర్ణ బంద్కు ప్రకటించినాం. రేపటి నుంచి అంచెలంచెలుగా రోడ్ల మీద అన్ని ప్రభుత్వ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వాల్లో రైలు రోకో ఉంటుంది, రాజ్భవన్ ముట్టడి ఉంటుంది, ఢిల్లీ ముట్టడి కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం ఈరోజు తొలి దశలో భాగంగా మద్దతు అన్ని వర్గాలు చెప్పాయి. దాంతో బంద్ సంపూర్ణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బంద్లో ఏం డిమాండ్ చేయబోతున్నారు, మహిళా వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది చిన్నగా. మేమెంతో మాకంతా మా వాటా మాకు వచ్చేంత వరకు ఈరోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాధించుకున్నామో మా బీసీ రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మహిళా శక్తి ముందుండి పనిచేసి పోరాటం చేసి వచ్చేంత వరకు కూడా కంకణబద్దల్లాగా మహిళలం, రాణి రుద్రమ్మదేవి వారసులం, మేము పోరాటాల గడ్డ వరంగల్ బిడ్డలం. మా హక్కులు వచ్చేంత వరకు కూడా మహిళా శక్తి నిద్రపోదు. మరొక వైపు ఇక్కడ శాసనసభ మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వసునాచారి కూడా ఉదయం 5 గంటలకు వచ్చి పార్టిసిపేషన్ పాల్గొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగేలాగా అన్ని వర్గాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో